రాయశంలో నీళ్ళున్నాయి. ప్రాణం లేని రుద్రాక్షలు వేస్తున్నా, తేలుతాయి. చూడరు ఒకసారి. ప్రాణం లేని రుద్రాక్షలు తేలినాయి. రుద్రాక్షలు మరి ప్రాణం ఉన్న రుద్రాక్షలు చూడరు. ఓం నమ శివాయ. చూడరు ఒకసారి లోపలికి చూడరు. కొట్టించిన అక్షరం కొట్టించిన. ఇగో లింగంకాయ, ఇగో మనకు ఇప్పుడు బేడి ఇట్లా పటం విధంగా వీడియో చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే సపోర్ట్ చేయండి. సరే వీడియోకి ఎట్లుందని చూపిస్తాను. అందరికీ నమస్తే. ముక్కోటి దేవతల క్షణార్థి. నా వీడియో చూసిన ఇంతగా సపోర్ట్ చేసిన అందరికీ ఆ శివయ్య స్వామి, ఎల్లమ్మ తల్లి, ఆ చెరుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే కొండలవరం స్వామి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటాయి. అయితే చాలా మంది కూడా నాకు ఫోన్ చేస్తున్న ముచ్చట ఏంటంటే, నా కట్లలో పడ్డాడు దేవుడు, కట్లలో వేసిరు ఉన్నాడు, లగ్గం చేసి, లేకుంటే మా ఇంటి పక్క వాళ్ళు వేస్తున్నారు, ఇట్లా పండుగ చేసినప్పుడు బండారు పట్టుకొని ఇట్లా బండారులో వేస్తున్నారు అని చెప్పి చాలా మంది చేస్తున్నారు. మరి లగ్గం చేసుకుంటేనే మరి కట్టలెక్కలు వెళ్తుందా అంటే, చాలా మంది కూడా లగ్గం చేసుకున్నాక కూడా కట్టలెక్కలు వెళ్ళదు. మరి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తున్నా. అంటే ఇప్పుడు నా శిష్యురాలికి శివయ్య వస్తాడు, మన శ్రీశైల మల్లన్న స్వామి వస్తాడు. ఆ శ్రీశైల మల్లన్న స్వామి వస్తే, మల్లికార్జున స్వామి వస్తే, ఆయన వస్తే ఎట్లుంటుంది, ఏ పటం కొట్టాలనేది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. తనకి ఇల్లు లేదు, అప్పుడు వాళ్ళు కోస్కి నుంచి ఇక్కడ శంషాబాద్ దగ్గర వచ్చి ఉంటారు. అయితే ఇక మన గుడికాన్నే పటం కొట్టించి పటం మీద ఇట్లా మాకు అట్లు తీస్తున్నా. మరి రుద్రాక్ష వేసేది ఉంటుంది. నేను కాశీ నుంచి రుద్రాక్షలు తీసుకొని వచ్చిన. మరి ఆ రుద్రాక్ష ఎట్లుంటుంది అని నేను చూపిస్తా. ప్రాణమున్న రుద్రాక్ష ఎట్లున్నాయి, ప్రాణం లేని రుద్రాక్ష ఎట్లున్నాయో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇప్పుడు ఇది లింగంకాయ వేసేది ఉంటుంది కాబట్టి, పటం విధంగా లింగంకాయ వేసేది ఉంటుంది కాబట్టి నేను చూపిస్తాను. ఇంకోటి చేయి బేడి కూడా కొట్టించిన, అది కూడా చూపిస్తా. సరేనా? ఇగో ఇప్పుడు దగ్గరికి రా. ఇగో ఈ రుద్రాక్షలు ఏమో ప్రాణం లేనివి, ఇవేమో ప్రాణమున్న రుద్రాక్షలు. చెప్తాన్నట్టు ఇప్పుడు ప్రాణం ఎట్లున్నాయో ప్రాణం ఎట్లా లేవో అనేది చూపిస్తా. ముందుగా ఒకసారి ఈ చెంబులు, రాయి చెంబులో నీళ్ళున్నాయి. ప్రాణం లేని రుద్రాక్షలు వేస్తున్నా, తేలుతాయి. చూడరు ఒకసారి. ప్రాణం లేని రుద్రాక్షలు తేలినాయి. ప్రాణం లేని రుద్రాక్షలు తేలినాయి. ప్రాణం లేని రుద్రాక్షలు మరి ప్రాణం ఉన్న రుద్రాక్షలు చూడరు. ఓం నమ శివాయ. చూడరు ఒకసారి లోపలికి చూడరు. ప్రాణం ఉన్న రుద్రాక్షలు అంటే ప్రాణమున్న రుద్రాక్షలు ఏమో లోపల ఉన్నాయి. ఇంకో ప్రాణం లేని రుద్రాక్షలు వేస్తేనేమో చూడరు ఒకసారి పైనకి తేలుతున్నాయి ప్రాణం లేని రుద్రాక్షలు. ఇది రుద్రాక్షకు ఉన్నటువంటి మహిమ, రుద్రాక్షకు ఉన్నటువంటి శక్తి. ఈ రుద్రాక్ష అనేది కూడా సామాన్యంగా మనకు అసలైన రుద్రాక్షలు ఏడ దొరకవు. ఒక కాశీలో దొరుకుతాయి, ఇంకోటి హిమాలయాలో దొరుకుతాయి. ఇక మరి అక్కడ నుంచే తీసుకొచ్చుకొని మనకు అమ్ముతారు. ఇక షాపులలో అంటేనే మనకు తెలియదు. ఇక మరి నేను చూపిస్తున్న ప్రాణమైన రుద్రాక్షలు ఎట్లుంటాయో. అంటే ఈ రుద్రాక్షలు ఇట్లా మన మీద ఉంటే వాగ్బలం కానీ, ఇంకోటి సర్వ పాపాలైనా సరే కానీ, ఎటువంటి కట్లు కానీ పడవు. అసలైన రుద్రాక్షలు ఉంటాయి. ఇది ఓన్లీ నా శిష్యులకే వేస్తా. సరే మరి పటం కొడుతున్నారు, మరి పటం కొట్టేటప్పుడు ఆ విధానం ఎట్లుంటుంది అనేది నేను చూపిస్తా. మరి ఈ పటం మీద ఎక్కినప్పుడు ఎట్లుంటాయి, అస్త్రాలు ఎట్లా వేస్తారు, ముద్రలు ఎట్లా పడతాయి, ఉరుకు ముద్రలు ఉన్న వాళ్ళు ఎట్లా వేసుకుంటారు, సల్ల ముద్రలు ఉన్న వాళ్ళు ఎట్లా వేసుకుంటారు అనేది నేను చూపిస్తాను వీడియో. అయితే మనము ఇప్పుడు లింగంకాయ ఇట్లా కట్టినాం కదా. లింగంకాయ ఇట్లా కట్టి బేడి కొట్టించుండే. మరి ఆ బేడి ఇట్లా నేను అక్షరం అనేది చెప్పిన అక్షరం అనేది నేనే కొడతా. అక్షరం ఇట్లా నాదో ఉంటుంది, బీజాక్షరం ఉంటుంది. మరి బేడి మీద అయితే దగ్గర బేడి మీద ఇగో అక్షరం కొట్టించిన. ఇగో లింగంకాయ, ఇగో మనకు ఇప్పుడు బేడి ఇట్లా పటం విధంగా. ఇప్పుడు భుజబలం మీద అస్త్రాలు కొట్టాలి కాబట్టి అస్త్రాలు కొట్టించి లింగంకాయ బేడి వేసేది ఉంటుంది. లగ్గం ఏం పేరు? ఈయన పేరు ఈయన పేరు మీ ఇంటి దైవం పేరు? ఓరింటి దైవం
తొలతగా ఎక్కుతున్నావు, తొలతగా వేస్తున్నావు, ఎన్ని వరాలు ఉంటాయి, ఎంత అది ఉంటేనే నువ్వు ఈ పటం మీద అడుగు పెడతావు. లేకుంటే అసలు అట్లాంటిది గానే కాదు, అట్లాంటిది పెంచుకోదమ్మా ఇట్లా అట్లాంటి ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు వేస్తున్నావు. నిండుగా మొక్కుకొని నీ పేరు మీదకి నిండుగా రావాలని చెప్పేసి మొక్కుకొని వస్తాడు. సరేనా? మీ కులదైవాన్ని మీ ఇంటి దైవాన్ని తలుచుకొని వస్తాడు. ఏమేస్తున్నావు నాకు? ఎవరికి వేస్తున్నావు? శబాష్ బిడ్డ. గుడి కూడా కూలిపోయింది, గుడి లేదు వాడ గుడి వింటున్నావా? వాళ్ళ వింటున్నావా? స్వామి అయితే మీరు ముందు అడిగి వస్తే కాదురా, నా మామ ముందు అడిగేసి రావాలి. అడుగు ఇంకా. మరి నేను కూడా చిన్నప్పటి నుంచి మీకే కదా స్వామి పూజ చేసేది, నేను ఇంకెవరికైనా పూజ చేసినా మీకే కదా వచ్చేది. అందుకే కదరా మీ ఇంటికి వచ్చిన. అందరికీ నమస్తే. ఈరోజు శివయ్య స్వామి కట్లు తీసినాము. మరి కట్లు తీసుడు అంటే ఉత్తి మాటల్లో కాదు, పటం మీద ఇట్లా దేవుని గురించి, ఆ దేవుడు ఎవరు అనేది ఎట్లకెళ్ళి వచ్చింది అనేది ఇట్లా ఈరోజు పటం మీద చెప్పడం జరిగింది. అట్లనే ఇంక వీడియోలతో మేము ముందుకు వస్తామంట. నా శుశురాలు ఎక్కడ ఉంటుంది మీ సొంతం? సొంతం ఎక్కడ? లగచెర్ల. ఆడికెళ్ళి ఇక్కడ శంషాబాద్ దగ్గర వచ్చి ఉంటారు. ఇక మనం నమ్ముకొని వచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు అమ్మవారి మన గర్భగుడి కాడనే దేవుని గుడి కాడనే పటం కొట్టి పటం మీద ఇట్లా దేవుని రప్పించిన ఒగ్గు పూజారులు ఇట్లా మన ఇక్కడ వచ్చి ఉన్నారు. అట్లా అట్లా ఎవరైనా సరే ముందుగా దేవుడు వచ్చిన వాళ్ళని కట్లలో వేసుకోకూరు. కట్లలో వేసి బాధ పెట్టొద్దు. బాధలు ఇట్లా బాధలు పెడితే చాలా బాధలు పడతారు. మన తర్వాత ఇట్లా బాధలు ఇట్లా పడితే ఇట్లా బాధల విధంగా వస్తాయి. ఎందుకంటే చాలా బాధ పెడుతుంటారు అన్నట్టు, ఆయుసం పెడుతుంటారు, నిమ్మతంగా ఉండనియ్యారు, ఇంట్లో సంసారం అనేది సరిగ్గా ఉండదు అన్నట్టు. అట్లా దేవుడు వచ్చిన ఎవరైనా సరే మీరు కట్లలాగా నేర్పించుకోకూరి, అంత మంచిగా చేయించుకోరు కదా. చెప్పమ్మా ఎట్లున్నది ఏందనేది చెప్పు, జర అలా చెప్పు. ఏం లేవు, ఇదికి వచ్చి పోయినాడు బాగున్నాయి, తెల్లాడు బాగున్నాయి. సరే ఇక అయ్యా నమ్ముకొని ఉన్నావు, అయ్యా చూసుకుంటూ ఉంటాడు. మీకు అనేది ఇట్లా ఏమైనా ఎప్పుడా ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడేది. అయితే ఎప్పుడైనా సరే ఒకవేళ దేవుడు వచ్చే నీ ముందుకు ఎదురొచ్చినా కానీ లేకపోతే ఎవరన్నా నీకు నీ మనసుకి మంచోళ్ళు అనిపిస్తే శనార్థి స్వామి అనాలి.